అమ్మా రండి, ఇవి ఇక్కడ పెట్టండి అమ్మా. బాబు మీరు అలా కూర్చోండి. కూర్చో సినయ్య. అమ్మా మీరు ఇలా కూర్చోండి. అట్లనే. అమ్మా మీరు ఇలా కూర్చోండి. కూర్చోండ్రి. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీన ఉపమశ్రవస్వం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సిద్ధసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షాం కురుకంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. అమ్మా అబ్బాయి గారి పెళ్లి గనుక అమ్మవారి పూజ అబ్బాయి గారితోనే చేయించాలి. తెలిసిన విషయమే కదా పంతులు, అది మన ఆచారం కదా, ప్రత్యేకంగా చెప్పడెందుకు, చేయించండి. అలాగేనమ్మా. బాబు ఆచమ్యాం, చేయి శుభ్రం చేసుకోండి. నేను పూజ చేస్తున్నంతసేపు ఈ కుంకుమ అమ్మవారి మీద కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. గట్లనే. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురుకంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. బాబు ఈ కుంకుమ తీసుకుని అమ్మవారి మీద కొంచెం కొంచెం వేస్తూ ఉండండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ యస్మాత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. పుండరీకాక్ష దాతా పురుస్థాదిముదా జహార్షక్రః ప్రవిద్వాన్ ప్రదిశతస్రహతమేవం విద్వాన్ అమృత బహుతి నాన్యః పంథాయనాయ విద్యచ. ఓం సహస్రశీర్షం దేవం. సినయ్య, సినయ్య, ఆగిపోయినవేంది? ఏం లేదమ్మా. ఇది నీ పెండ్లికి ఎట్లాంటి ఆటంకాలు రాకుండా చేసేటి పూజ. దృష్టి ఈడబెట్టి సరిగ్గా చేయి, లేదంటే అమ్మవారు కరుణించదు సరికదా, కోపం చేస్తుంది. నీ పెండ్లికి అడ్డంకులు నువ్వే తెచ్చుకోవద్దు, సరిగ్గా చెయ్యి. గట్లనే అమ్మా. కానీ దుర్గాదేవి కుంకుమ పూజ గారి నమస్కరోమి. బాబు నమస్కారం చేసుకోండి. అమ్మా ఈ కుండలో పాయసం బాబుతో అమ్మవారికి నైవేద్యం పెట్టిస్తాను. ఈ రెండో కుండ మీరు తీసుకెళ్లి గుళ్ళో ఉన్న అందరి దేవుళ్ళ దగ్గర కొంచెం కొంచెం నైవేద్యం పెట్టండి. గట్లనే పంతులు. ఇదిగోండమ్మా, ప్రదక్షిణలు చేసి నైవేద్యం పెట్టండి. గట్లనే. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవోనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలద్వయోగత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే. అమ్మవారికి నమస్కరించండి. శన్నో మిత్రస్య వరుణః శన్నో భవత్పర్యమాం శన్నో ఇంద్ర బృహస్పతిః శన్నో విష్ణురరక్రమః నమస్తే వాయో త్వం ఏవం ప్రత్యక్షం బ్రహ్మాసి బ్రహ్మ. బాబు ఈ చేయి శుభ్రం చేసుకోండి.
ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్వం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిశ్చిరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఆగమార్థాంతు దేవానాం గమనార్థం తు రక్షాం కురుకంఠారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. నమస్తే వాయో త్వం ఏవం ప్రత్యక్షం బ్రహ్మాసి. పంతులు గారు, ఏమిటి బాబు? మీతో కాస్త మాట్లాడాలి. నాతోనా? అవునండి, లేవచ్చా? నైవేద్యం పెట్టారుగా బాబు, అవసరమైతే లేవచ్చు. చాలా అవసరం. పదండి, రండి. రండి పంతులు గారు. ఏమైంది బాబు? చెప్తాను రండి. రండి, మీరు రండి. ఏమిటి బాబు? ఇందులో ఏముందో చదివి చెప్పండి. ఏమిటి బాబు ఇది? ముందు చదవండి. ఏమైంది బాబు? ఇందులో ఏం రాసున్నా ఎవరికి చెప్పకూడదు. సరే బాబు, చెప్పను. దుర్గమ్మ గారి కొడుకు సేనయ్యకి. మళ్ళీ ఏమైంది బాబు? మా అమ్మకు అస్సలు తెలవకూడదు. అలాగే బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను. దుర్గమ్మ గారి కొడుకు సేనయ్యకి. మళ్ళీ ఏమిటి బాబు? మా అమ్మకు చెప్పనని దేవుడి మీద ఒట్టేయండి. అలాగే బాబు, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సరేనా? ఉమ్. ఇంకైతే చదవండి. ఆ. దుర్గమ్మ గారి కొడుకు సేనయ్యకి పద్మావతిని రాస్తున్నా. మీ అమ్మగారు నీకు నాకు పెళ్లి నిశ్చయించారు. తొందరలో పెళ్లి కూడా అవబోతుంది. కానీ నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తెలిసింది. మీరు ఎవరో అమ్మాయిని ప్రేమించారని కూడా తెలిసింది. మీ అమ్మగారి కోసమే ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడ్డారని కూడా తెలిసింది. ఇది చాలా అన్యాయం. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేయడం దారుణం. మీకే కాదు, నాకు మనసుంది. ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోలేను. నాకు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మొదటి నుంచి ఇష్టం లేదు.
మీ అమ్మగారు పశువుకు తాడేసి లాక్కెళ్ళినట్టు నాకు బొట్టు పెట్టి తాళిబొట్టుతో నన్ను మీ ఇంటికి లాక్కెళ్ళాలనుకుంటున్నారు. నేను మనసున్న అమ్మాయినే కానీ నోరు లేని పశువును కాను. అయినా పెద్దవాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మీ మనసులో మరో అమ్మాయి ఉందని తెలిసాక పూర్తిగా ఈ పెళ్లి మీద ఇష్టం పోయింది. ఎవరో అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు మీ అమ్మగారి కోసం ఆ అమ్మాయిని అన్యాయం చేస్తున్నారు. అలాగే రేపు నన్ను మాత్రం అన్యాయం చేయరని నమ్మకం ఏమిటి? అసలే నాకు ఇష్టం లేని పెళ్లి, పైగా మీ మీద నాకు నమ్మకం లేదు. అందుకని మీరు ఈ పెళ్లి మానుకోవాలి. ఇదేంటి, మీ ఇష్టం లేకపోతే నేను మానుకోవటం ఏంటి అని అనుకోకండి. తప్పు మీ వైపే ఉంది గనుక మీరే ఏదో వంకతో నన్ను పెళ్లి చేసుకోవటం మానేయాలి. లేదంటే పెళ్లి మండపంలో మన ప్రేమ విషయం బయట పెట్టి గొడవ చేస్తాను. న్యాయం చెయ్యమని నలుగురితో పాటు మీ అమ్మగారిని కూడా అడుగుతాను. ఆలోచించుకోండి, మీరేం చేసినా పర్వాలేదు. కానీ ఈ పెళ్లి చెడగొట్టే బాధ్యత మాత్రం మీదే. ఇట్లు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని పద్మావతి. బాబు, 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 ఏమిటి బాబు ఇది? ఇందుకేనా ఎవరికి చెప్పకూడదని ఒట్టు వేయించుకున్నారు? పంతులు, పూజ అయినదా? ఏంది పంతులు, చెప్పరే, పూజ అయినదా? ఇంకా ఉద్వాసన మిగిలిపోయిందమ్మా. ఈ పెళ్లికి ఉద్వాసం చెప్పేలా ఉన్నారు. ఏమన్నావు పంతులు? ఏం లేదమ్మా. తచ్చయ్యో రావృణీమహే గాతుం సీనయ్య, అమ్మా, నీ పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూడమని అమ్మవారికి మొక్కు. ఊర్ధ్వం జిగాతు భేషజం. ఆటంకం వచ్చిందమ్మా. ఏంది పంతులు? ఏం లేదమ్మా, ఏ ఆటంకం రాకూడదని అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమాం. బాబు, చేతులు కడుక్కోండి. పద్మావతి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరైనా వస్తా అన్నారా? వస్తాననలేదక్కా, కాని వస్తారు. వచ్చి రచ్చ రచ్చ చేస్తారు.
ఈ అమ్మాయి మాకొద్దు, ఈ పెళ్లి జరగదు, క్యాన్సిల్ అని చెప్పి వెళ్తారు. పెళ్లి క్యాన్సిల్ అని చెప్తారు. ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఎందుకు అలా చెప్తారు? ఎందుకంటే పద్దు, పద్దు, ఏం చేస్తాను? పద్దు, పద్దు, ఆపు. నేను ఒక అద్భుతమైన ప్లాన్ చేశా. ప్లాన్ చేసావా? ఏం ప్లాన్ చేసా? దుర్గమ్మ గారి కొడుకు గారు పద్మావతిని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు గారు. నాకు కొన్నేళ్ల క్రితమే నేను పెద్దమ్మాయి అయినప్పుడు మీ అమ్మగారు బొట్టు పెట్టి నువ్వే నా కోడలు అన్నారు. అయినా మీరిప్పుడు ఎవరో ఇంకో అమ్మాయిని ప్రేమించారు. అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకుని నన్నేం సుఖపెడతారు? అందుకే నాకు తమని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కనుక మీరు మీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకొని నా బ్రతుకు నాశనం చేయకండి. మీకు మీ పెళ్లికి ఓ దండమని ఉత్తరం రాశా. ఉత్తరం? ఉత్తరం రాసిచ్చావా? నేను రాసినట్ట? ఆ ఉత్తరం ఎవరికిచ్చా? ఎవరికేంటి, తిన్నగా దుర్గమ్మ గారి ఇంటికెళ్ళి ఆవిడ గారి కొడుకు, అదే పెళ్లి కొడుకు గారికి ఇచ్చా. నాకు తెలియకుండా నాటకాలాడి ఈ పెళ్లి చెడగొట్టుకున్నావనుకో, నేను మీ నాన్న బతుకుండా. అతనికి ఇచ్చావా? అవును. చదివేశాడా? అప్పుడే చదివితే ఇప్పుడు ఇంత సీన్ ఎందుకు? చదివి ఏం చేస్తాడో, ఎవరికి చెప్తాడో, ఎవరొస్తారో, ఎలా పెళ్లి చెడగొట్టుకుంటారో అనే కదా ఈ ఎదురుచూపులు. ఎంత పనిచేసావు పద్మావతి? నేనే చేశాను. మనం అనుకున్నదే కదా చేశాను. గుళ్ళో నీకు చెప్పాలనుకున్నాను, అక్కడ కుదరలేదు. ఆ విషయాన్ని నేను ఉత్తరం రాశాను. వీల్లేదు, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. దుర్గమ్మ గారి అబ్బాయితోనే నా పెళ్లి జరగాలి. నీకేమైనా మతిపోయిందా? అతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదన్నావు కదా. ఎలా చెడగొట్టాలని నేను ఇంత కష్టపడుతున్నాను. అదంతా నిన్నటి దాకా. నిన్నటి దాకానా? ఈరోజు మళ్ళీ ఏమైంది? మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావేంటి? అదంతా తర్వాత చెప్తాను పద్మావతి. రా. ఎక్కడికి? ఎలాగైనా అతన్ని కలవాలి. కలిసి ఆ ఉత్తరం నువ్వు ఆట పట్టించడానికి రాసావని చెప్పాలి. చెప్పి ఎవరు ఇక్కడికి రాకుండా చేయాలి. లేదంటే లేదంటే అమ్మ నాన్న బతకరు. బ్రతకరా? అవును, నేను ఈ పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు బతకరు. అమ్మ నిన్నే చెప్పింది. అలా జరగకూడదు పద్మావతి. రా. అది కాదక్క. ఇంకేం చెప్పకు. వాళ్ళు వచ్చేలోగా మనమే అక్కడికి వెళ్ళాలి. రా. అక్క, అక్క. గిట్లైనదేంటి? నా ప్రేమ సంగతి తనకి చెప్పి తప్పు చేసిన అందుకే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొనడం ఇష్టం లేదంటున్నది. గది కూడా నన్నే పెండ్లి మానుకోమంటున్నది. ఇప్పుడెట్టా? నేను అమ్మ కోసం నా ప్రేమ నా మనసులోనే దాచుకున్నా గాని ఆ సంగతి దాగేలా లేదు. ఈ పెళ్లి నేనే మానుకోకపోతే ఆ అమ్మాయి బయట పెట్టేలా ఉంది. గదే జరిగితే ఆ విషయం అమ్మ దాకా వస్తుంది.
ప్రేమ అంటే అమ్మకు నచ్చదు. అమ్మ కూడా నన్ను మోసగాళ్ళ చూస్తుంది.